సోమవారము శివుడికి ప్రీతికరమైనటువంటి రోజు. ఇదే రోజు అమావాస్య వస్తే ఆ రోజు సోమావతి అమావాస్య అంటారు. శివారాధనకు అత్యంత విశిష్టమైనటువంటి రోజు జూన్ 15 సోమావతి అమావాస్య. ఆ రోజు ఏం చేయాలో మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. జూన్ 15న సోమావతి అమావాస్య. మత విశ్వాసాల ప్రకారము ఈ కలయిక సుమారు 3 సంవత్సరాల తర్వాత జరుగుతుంది. అధిక మాసం విష్ణుమూర్తికి అంకితము. అమావాస్య తిథి పితృశాంతికి దాన ధర్మాలకు ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. అందువల్ల సోమావతి అమావాస్య అధిక మాసం ఒకేసారి రావడము అత్యంత శుభప్రదంగా పరిగణిస్తారు. అయితే సోమావతి అమావాస్య తిథి చూస్తాము. ఇప్పుడు మనం జ్యేష్ఠ అధిక మాస అమావాస్య జూన్ 14న మధ్యాహ్నము 11:43 గంటలకు ప్రారంభమై జూన్ 15 ఉదయం 9:17 గంటలు ముగుస్తుంది. లగ్న తేదీ ఆధారంగా జూన్ 15 సోమావతి అమావాస్య జరుపుకుంటారు. ఇదే రోజు సోమవారం కావడంతో సోమావతి అమావాస్య అయింది. ఈరోజు పవిత్ర నదుల్లో స్నానం చేయడము, శివకేశవులను పూజించడము, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయడము, తర్పణం సమర్పించడము, దాన ధర్మాలు చేయడము ప్రత్యేక ప్రయోజనాలను చేకూరుస్తాయి. ఆత్మశుద్ధి చేసుకోవడానికి, పూర్వీకులకు ప్రార్థన చేయడానికి, శివుని ఆశీస్సులు పొందడానికి ఈ సోమావతి అమావాస్య ఒక పవిత్రమైనటువంటి సందర్భము. ఈ రోజున ఆచారాలు పాటించడము ఇంటికి సంతోషాన్ని, శాంతిని, శ్రేయస్సుని తెస్తుంది. భర్త దీర్ఘాయువు కోసం భార్య సోమావతి అమావాస్య నాడు ఉపవాసం పాటిస్తారు. పితృశాపాలు తొలగిపోవడానికి ఈరోజు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ అమావాస్య నాడు చేసే దాన ధర్మాలు, పవిత్ర స్నానాలు శాశ్వతమైన పుణ్యాన్ని తెస్తాయి. మనసు ప్రశాంతమై ప్రతికూల ఆలోచనలు తొలగిపోతాయి. అయితే సోమావతి అమావాస్య గురించి గరుడ పురాణం ప్రకారము పితృదేవతలకు ప్రార్థన చేయడము అత్యంత శుభప్రదము. ఈరోజు పితృదేవతలకు ప్రార్థనలు చేయడం వల్ల పాపాల నుంచి విముక్తి లభిస్తుంది. నదిలో స్నానం చేయలేకపోతే ఇంట్లోని నీటిలో గంగా జలాన్ని కలుపుకొని పుణ్యక్షేత్రాలను ధ్యానిస్తూ స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత పేదలకు ధాన్యాన్ని, గోశాలకు పచ్చగడ్డిని దానం చేయాలి. అమావాస్య రోజున మీ పూర్వీకులకు ధూపం సమర్పించి వారిని ధ్యానించండి. మధ్యాహ్నం సుమారు 12 గంటలకు ఇంట్లో ఆవు పేడ పిడకలను వెలిగించి నిప్పులపై బెల్లం, నెయ్యి పోయండి. మీ పూర్వీకులను ధ్యానించండి. మీ అరచేతిలో నీటిని పట్టుకొని బొటనవేలితో వారికి సమర్పించండి. శివాలయంలో దీపం వెలిగించి ఓం నమః శివాయ మంత్రాన్ని జపిస్తూ శివలింగానికి జలాభిషేకం చేయాలి. హనుమంతుని ముందు దీపం వెలిగించి హనుమా చాలీస లేదా సుందరకాండను పఠించాలి. ప్రస్తుతం పురుషోత్తమ మాసం నడుస్తుంది కాబట్టి ఈ మాసంలో సోమావతి అమావాస్య రావడం అత్యంత అరుదైన యాదృచ్ఛిక సంఘటనగా పరిగణిస్తున్నాము. ఈరోజు గంగా నదిలో లేదా ఇతర పవిత్ర నదుల్లో స్నానం చేయడము అత్యంత పుణ్యకార్యము. సూర్యోదయానికి ముందే స్నానం చేస్తే విష్ణుమూర్తి ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు. ఒకవేళ మీరు నదుల్లో స్నానం చేయలేకపోతే మీ స్నానపు నీటిలో నదిలో కొద్దిగా గంగా జలాన్ని కలుపుకొని ఇంట్లోనే స్నానం చేయవచ్చు. అయితే అమావాస్య రోజున సూర్య చంద్రులు ఒకే రాశిలో ఉంటారు. సూర్యుడు అగ్నితత్వాన్ని సూచిస్తే చంద్రుడు చల్లదనాన్ని సూచిస్తాడు. సూర్యుని ప్రభావం వల్ల చంద్రుని ప్రభావము నశిస్తుంది. అందువల్ల మనస్సును ఏకాగ్రత చేయడానికి ఇది చాలా ప్రభావవంతమైనటువంటి రోజు. కాబట్టి ఆధ్యాత్మిక చింతనకు అమావాస్యను శుభప్రదమైనటువంటి రోజు. అమావాస్య రోజున జన్మించిన వారి జాతకంలో చంద్రదోషము ఉంటుంది. అయితే పద్మపురాణం ప్రకారము పూజ, తపస్సు, యజ్ఞం కూడా విశ్వానికి వెలుగైన సూర్యునికి ఉదయాన్నే స్నానం చేసి ప్రార్థన చేయడము అంతగా హరిదేవుడిని ప్రసన్నం చేసుకో. అందువల్ల గడిచిన ప్రస్తుత జన్మల పాపాల అన్నింటి నుంచి మోక్షం పొందడానికి, సూర్యనారాయణుల ఆశీస్సులు పొందడానికి సూర్య మంత్రాన్ని జపిస్తూ క్రమం తప్పకుండా సూర్యునికి ప్రార్థనలు చేయాలి. అయితే అమావాస్య రోజు పూర్వీకులు రావి చెట్టులో నివసిస్తారని నమ్ముతారు. ఈరోజు రావి చెట్టును, విష్ణుమూర్తిని పూజిస్తే మీ కోరికలన్నీ నెరవేరుతాయి. లక్ష్మీదేవి రావి చెట్టులో నివసిస్తున్న నమ్మకం కాబట్టి ఆమె అనుగ్రహం పొందడానికి ఈ రోజున తీపి నీటితో కలిపినటువంటి
పాలను సమర్పించండి. పూజ అనంతరము మీకు వీలైనంత వరకు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసి మీ జీవితంలోని సమస్యలను తొలగిపోవాలని ప్రార్థించండి. అయితే అమావాస్య రోజు ఏ నియమాలు పాటించాలో తెలుసుకుందాము. ఈ రోజున ఆహారం, పాలు, పండ్లు, బియ్యము, నువ్వులు, ఉసిరికాయలు దానం చేయడము శుభ ఫలితాలను తీసుకొస్తుంది. పేదలకు, సాధువులకు, ఋషులకు, బ్రాహ్మణులకు ఆహారాన్ని సమర్పించాలి. అలాగే స్నానం చేసి దానం చేయడంతో పాటు ఈ రోజున పూర్వీకులకు ప్రార్థనలు చేయడం వల్ల ఆశీర్వాదాలు లభిస్తాయి. సోమావతి అమావాస్య నాడు పూర్వీకుల పేరు మీద నువ్వులు కలిపినటువంటి నీటిని దక్షిణ దిశగా సమర్పించండి. అయితే అమావాస్య నాడు రావి చెట్టును పూజించండి. పాలు సమర్పించి 7 సార్లు ప్రదక్షిణ చేయండి. రావి చెట్టు కింద దీపం వెలిగించండి. ఇలా చేయడం వల్ల కుటుంబానికి ఆనందం కలుగుతుంది. అయితే సోమావతి అమావాస్య నాడు విష్ణుమూర్తిని కూడా పూజించాలి. ఈ రోజున పూర్వీకుల కోసం భగవద్గీతలోని 7వ అధ్యాయాన్ని పఠించండి. సోమావతి అమావాస్య నాడు రావి చెట్టు నాటండి. ఇలా చేయడం వల్ల పూర్వీకులు ప్రసన్నులవుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అమావాస్య రోజున నువ్వులను పిండిలో కలిపి రొట్టెలు చేసి ఆవుకు పెట్టండి. స్నానం చేసిన తర్వాత పిండితో ఉండలు చేసి చేపలకు ఆహారం వేయండి. మీ పూర్వీకులను స్మరించుకుంటూ పేదలకు దానం చేయండి. అమావాస్య రోజు సాయంత్రము ఈశాన్య దిశలో దీపము వెలిగిస్తే చాలా మంచిది. సోమావతి అమావాస్య రోజు ముఖ్యంగా శివారాధనకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. సోమవారము పరమశివునికి ప్రీతిపాత్రమైనటువంటి రోజు కావడంతో, అలాగే దానికి అమావాస్య తిథి తోడవడంతో ఈరోజు శివపార్వతులను పూజిస్తే జాతకంలో ఉన్నటువంటి చంద్రదోషాలు తొలగిపోతాయని నమ్మకము. ఈరోజు చేసే జపాలు, దాన ధర్మాలకు 100 రెట్లు ఎక్కువ ఫలితం దక్కుతుంది. ముఖ్యంగా ఈరోజు మహిళలు తమ భర్త ఆయురారోగ్యాల కోసం, కుటుంబ సౌభాగ్యం కోసం సోమావతి వ్రతం ఆచరిస్తారు. ఈ వ్రతంలో భాగంగా రావి చెట్టుకి పూజలు చేసి దాని చుట్టూ 108 సార్లు ప్రదక్షిణ చేస్తారు. ఎందుకంటే రావి చెట్టులో త్రిమూర్తులు కొలువై ఉంటారని. ఇలా ప్రదక్షిణలు చేస్తే ఆ మహిళలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తం సిద్ధిస్తుందని పెద్దలు చెప్తుంటారు. అయితే దీంతో పాటు అమావాస్య పితృదేవతల ఆరాధనకు కూడా ఎంతో అనుకూలమైన రోజు. ఈరోజు నది స్నానం చేసి పితృతర్పణాలు వదలడం, అన్నదానం చేయడం వల్ల పితృదోషాలు తొలగిపోయి పెద్దల ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు. ఈరోజు అలాగే మెడిటేషన్ లేదా ఆధ్యాత్మిక శాంతి సాధన చేసేటువంటి వారికి ఈరోజు చాలా త్వరగా మనశ్శాంతిని, ఏకాగ్రతను ఇస్తుంది. అయితే ఈరోజు కొన్ని వస్తువులను అసలు కొనకూడదని, కొన్ని వస్తువులు ఇతరులకు ఇవ్వకూడదని జ్యోతిష్యులు చెప్తున్నారు. ఈరోజు కొత్త బట్టలు, కొత్త వాహనాలే కాదు, అసలు ఎలాంటి పరిస్థితుల్లోనూ కొత్త వస్తువులు కొనకూడదు. ముఖ్యంగా ఇనుము వస్తువులు, నూనె, ఉప్పు వంటివి ఇంటికి తీసుకురాకూడదు. ఇవి తీసుకురావడం వల్ల ఇంట్లో నెగటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుందని నమ్ముతారు. అందుకే కొన్ని పనులకు మనము ఈ పనులకు దూరంగా ఉండాలి. ఇవి ఎటువంటి పరిస్థితుల్లో ఈరోజు కొనకూడదు. అయితే సోమావతి అమావాస్య రోజున శ్రీ మహావిష్ణువు కూడా ఎంతో ఇష్టమైన తులసి చెట్టును పూజించడము చాలా కీలకమైన విషయంగా పురాణ గ్రంథాల్లో పేర్కొనబడింది. ఈ రోజున 108 సార్లు తులసి పరిక్రమాలు చేస్తే ప్రతికూలతలను తొలగిపోయి శుభ ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతారు. అదేవిధంగా తులసి చెట్టుకు తెల్లవారుజాము నీరు పోసి నుదుటిపైన తులసి మట్టితో తిలకం రాయాలి. సాయంత్రం పూట తులసి పూజ చేసి నెయ్యి దీపం వెలిగించాలి. ఈరోజు ముఖ్యంగా మీ ఇంట్లో ప్రతికూల శక్తిని తొలగించుకునేందుకు మీ శక్తి సామర్థ్యాల మేరకు దాన ధర్మాలు చేయాలి. ముఖ్యంగా ఆకలితో ఉన్నటువంటి వ్యక్తులకు ఆహారం అందించడం గొప్ప పుణ్యకార్యము. ఒకవేళ అన్నదానం చేయడం కుదరకపోతే ఏదైనా ఆహారం లేదా రేషన్ లేదా ధాన్యాలను కూడా దానం చేయవచ్చు. అదేవిధంగా పాదరక్షణలు కూడా దానం చేయవచ్చు. అమావాస్య రోజున సాయంత్రం 1/2 లీటర్ నీటిలో 50 గ్రాములు ఉప్పు వేసి ఇంటిని శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. అదే కాకుండా ఈరోజు నల్ల నువ్వులకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. పూర్వీకులను స్మరించుకుంటూ నల్ల నువ్వులు నీటిలో కలిపి తర్పణాలు
చేయాలి. ఇలా చేయడం వల్ల మీ పూర్వీకుల దోషం నుంచి ఉపశమనం కలుగుతుంది. అదేవిధంగా నల్ల చీమలకు పంచదార కలిపిన పిండిని తినిపించడం వల్ల మీ జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోయి మీ కుటుంబంలో ఐక్యత పెరుగుతుంది. ఈ పరిహారాన్ని చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోయి మీ కోరికలన్నీ నెరవేరుతాయి. అదేవిధంగా నిరుద్యోగులైతే ఈ పరిహారం చేస్తే త్వరలోనే మంచి ఉద్యోగం పొందేటువంటి అవకాశం ఉంది. అయితే సోమావతి అమావాస్య రోజున సాయంత్రం రోజున దీపారాధన చేయడానికి శుభప్రదం. అంతేకాదు దేవాలయాలు, నదీ తీరాలు లేదా రావి చెట్టు కింద దీపాలు వెలిగించే సాంప్రదాయం ఉంది. ముఖ్యంగా సాయంకాలం సంధ్యా సమయంలో ఈశాన్య దిక్కులో ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల మీ పూర్వీకుల పట్ల గౌరవాన్ని వ్యక్తపరిచినట్లు అవుతుంది. దీంతో మీ ఆదాయం కూడా పెరిగేటువంటి అవకాశము ఉంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా వీడియో సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.